నడిచే బొమ్మ ఏమండోయ్ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. కొంప తీసి నేను పుట్టింటికి వెళ్ళానని చెప్పి రాత్రి కలవనగా అన్నారా? ఆ మాత్రం కలకే ఆనందపడతానంటే నువ్వు వెళ్తూ వెళ్తూ ఈ జన్మలో ఈ గడప తొక్కను అన్నావు చూసావా, అక్కడ వచ్చిందే నేను కంట్రోల్ చేసుకోలేనంత ఆనందం. ఏంటి ఇందాక డాన్స్ అదరగొట్టారు? రాత్రి డీటెయిల్ చూసానే. ఏంటి ఒక్క రోజుకి ఇంత మార్పా? నీతో జరిగిన ఒక్క నైట్ కి నా జీవితమే మారిపోయింది. ఒక్క నైట్ కి డాన్స్ మారదా? డీటెయిల్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్యన శేఖర్ మాస్టర్ గారు చాలా అందంగా కనిపిస్తున్నారు కదా. నీకోసమే నేను ఇలా రెడీ అయినప్పుడు రష్మి, వర్షిని, ప్రియమణి, తేజస్విని, అక్షాఖాన్ ఇలా 5గురు మధ్యలో ఉన్నాయని ఆ మాత్రం రెడీ అవడా? నేను శేఖర్ మాస్టర్ గారు పక్క పక్కనుంటే ఎలా ఉంటుంది? కొరియోగ్రాఫర్ పక్కన కొండ చిలువ ఉన్నట్టే ఉంటది. మా ఊరు పక్కన నేకును మాదని ఒక ఊరుంది. ఆ ఊర్లో చెట్టు పైన ఒక మగ కోతి ఉంటది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? అది ఆడకోతి కోసం వెయిటింగ్, నువ్వు వెళ్తావని. మిమ్మల్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. ప్రీతి జంట ప్లేయర్స్ కొన్నంత ఈజీగా పెళ్లి చేసుకుంటారు, కాపురం చేశాక మేము కొన్నది మంచి ప్లేయర్స్ కాదంటారు. నాకు 2 పిల్లలు పుడితే ఒకనేమో సినిమా ఇండస్ట్రీకి, ఒకనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అనుకుంటాను. ప్రేమ తగలయ్యా నీలాంటిదే. కొడుకు ఫైర్ ఇంజిన్ చూడాలనుంది అమ్మ అంటే పక్కన ఇల్లు దగ్గర పెట్టిందంట. ఎప్పుడు చూసినా ఇదే గొడవ. పిల్లలు బొక్క భూషణ అన్ని చూస్తారు అంతమంది. ఇలాగే చెప్తారు. మొన్నటికి మొన్న నన్ను బస్ స్టాండ్ లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అందరు కలకల్లాడుతున్నారు. మనం చూసాం ఎలా ఉన్నావో. వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ మొత్తాన్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారు, నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చా. తేడా లేదంటే ఎందుకండి అంత మంది పడతారు? ఆ పక్క థియేటర్ లో చూడండి, కంటే కూతుర్నే కనాలని సినిమా వేశారు. చూసి ఇన్స్పిరేషన్ చేసుకోండి. ఈ పక్క థియేటర్ లో తంతే ఎగిరి పడతావనే సినిమా వేశారు. చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకోమంటావా చెప్పు? ఎందుకంటే ఎదురింటోళ్ళు ఎప్పుడు మన మీద కళ్ళు. ఐఫోన్ కూడా 32 మెగాపిక్సెల్ మొత్తం కెమెరానే ఉంటది, కానీ పక్కింటోడిది 10,000 మెగాపిక్సెల్ రేంజ్ మామూలు క్వాలిటీతో చూడ మన ఇంటిని. నువ్వు లోపలికి వెళ్ళు, మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. ఏంటి నిజమా? ఒరే ఆ డైరెక్టర్ ఎవరో నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటున్నాడు రా. ఏం చెప్పమంటావు? ఎస్ఆర్ నగర్ దాటితే ఎర్రగడ్డ వస్తుందని చెప్పు. నువ్వేంట్రా అదే పని గడ్డే చూస్తున్నావు ఏంటి? ఆ పార్క్ లో ఏంట్రా అస్థిపంజరం అలాగుంది? అందంగా ఉండి మొగుడికి వంట చేస్తూ మంచి పెళ్ళాం కావాలని పార్కులో కూర్చొని ఎదురు చూశాడు. అలా చూస్తూ చూస్తూ అస్థిపంజరంగా మిగిలిపోయాడు. అది మాత్రం రాలా. ఏమైనా అమ్మాయిలు తిప్పుకోవడం మన వల్ల కాదురా. ఓరే పిచ్చినాయలారా, అమ్మాయిలు తిప్పుకోవడం మన చుట్టూ చాలా ఈజీరా. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ అని ఏం చెప్పకుండా వదిలే. ఆ కానీ తర్వాత ఏంటి చెప్పు చెప్పు అని మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు అంతే. అయినా ఎంత లేటుగా వచ్చారంటారా మీరు? ఒరే నిన్న మా పెళ్లి రోజు కదరా, తెల్లవాళ్ళు. అది బెడ్రూమ్ లో పడుకుంది, నువ్వు హాల్లో పడుకున్నావు. ఇంకేంటి బయటకు వెళ్దామా? వెళ్ళరా, కారు తెస్తానుండు. మీ పార్టీకి ఫ్రెండ్స్ వస్తే బయటికి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాని ఇంట్లో బోర్గా ఉంది. ఒక బ్యూటీ పార్లర్ పెట్టివచ్చు కదా. నీ చేత బ్యూటీ పార్లర్ పెట్టించడం, వాడి చేత మెడికల్ షాప్ పెట్టించడం, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి తప్ప ఎవడికి ఉపయోగపడవు. సర్లేరా, ఎక్కడ ఎక్కువ నడుపుతాను. నువ్వు నడిపేస్తావా? 170లో వెళ్తాను. ఏం చేస్తా? కట్టెలకి కుండలకి అంతవరకు అయితే నేను చూసుకుంటాను, మిగతా నాకు తెలీదు. సరే కానీ రే, ఎస్ఆర్ నగర్ పోలీస్ వైపు వెళ్ళమంటావా, లేకపోతే అమీర్పేట బిగ్ బజార్ వైపు వెళ్ళమంటావా? పంజాగుట్ట శ్మశానం అయిపోయారు, నాకు ఎందుకో డౌట్ గా ఉంది. మన ఊరు పూర్తం ఉన్నాడు. ఎవరండి మీరు? 5 సంవత్సరాల క్రితం తప్పిపోయాను. 25 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతున్నా. అమ్మ చచ్చిపోయాడు. ఇప్పుడు అరెస్ట్ అయ్యి స్టేషన్కి వెళ్తామా? లేదురా, ఆలియా భట్ని పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తాం. కేసు నుంచి మనం బయటపడాలంటే వీడి స్థానంలో వీడింటికి నేను వెళ్తాను రా. వాడు 5 సంవత్సరాల వయసులో తప్పిపోయాడు అంటున్నాడు, నువ్వేమో 50 సంవత్సరాల వయసులో తప్పిపోయినా. ఈ గ్లామర్ చూడరా. ఓకే, ఏం చేస్తాం? అదే చేద్దాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఇదేటర్ లాగా ఉంది. అదే మామూలుగా బర్త్డేకి క్యాండిల్స్ ఊతుంటారు కదా, ఇది పీల్చినట్టుంది బాగా. ఇందుకు మీరెవరు? సంపత్ బావా. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, ఓ
మా ఇద్దరిని ఇలా చూస్తే బావ మరదల కింద లేవు. సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూసినట్టుందిరా. తాతగారు మన సంపత్ బావ వచ్చాడు. మీరు నేనే నాజర్ని. రికార్డింగ్ డాన్సుల దగ్గర లేజర్ లైట్లు వేసేవాళ్ళు ఉన్నాడు. ఈ నాజర్ ఏంటండి? మీ వయసులో ఉన్న వాళ్ళని చూస్తుంటే నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అమ్మో, అవి పాత జ్ఞాపకాలు కాదు, పత్తి జ్ఞాపకాలు. ఇంతకీ మీరెవరండి? అదే తప్పిపోయిన మనవడు. మనవడు ఎవరు? ఏంటి తాత, నీ మనవడు కూడా తప్పిపోయాడా? నేను తాతను కాదు తాత, నీ మనమండి. నువ్వు ఇచ్చిన షాక్ కి అతడులో నాజర్ బాహుబలిలో బిజ్జాలు దేవయ్యాడు. చిన్నప్పుడు పాలకోవాలా ఉండేవాడివి, ఇప్పుడు పాలకేంద్రలో పాలెట్టుకునే వాళ్ళగా అయిపోయావు. ఈ 500 కోట్లకి నువ్వే వారసుడు నాన్న. ఏమైంది అంటే డాక్టర్లు కొన్ని రోజులు షాకింగ్ న్యూస్లు చెప్పొద్దన్నారండి. అది మా వయసు వాళ్ళకి కదా. మీ వయసే వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు. రే మనవడు, మన పొలానికి ఆ బుజ్జిగాడు కంచేసాడు రా. ముందు వాడి పళ్ళకి కంచేశారు, చూసుకోండి. నువ్వు ఎలాగన్నా సరే ఆ కంచె తీసేసి రావాలరా. అది కాదండి, కష్టమేమో. ఏం చేస్తాడు నాకు తెలీదు, నాకు ఆ కంచె తీయాలంతే. ఒరేయ్, సంపత్ వచ్చాడంట గారా, వాడి దగ్గర నేను ఒక గోల్డ్ చైన్ తీసుకున్నాను రా. అంటే సంపత్ నేనే అండి. నేను సంపత్ కాదు సంపత్ నేనండి. ఏంట్రా ఇది? అంటే సంపత్ గోల్డ్ చైన్. సంపత్ అంటే ఎవర్రా? నేనే అసలు వారసుని, నేనే. అడ్రస్ స్టేషన్ కి. దేనికి? ఇడెవడో తెలుసా? మలేషియాలో స్మగ్లింగ్ చేస్తుంటే దొరికి ఇక్కడ తిరుగుతున్నాడు. చచ్చిపోయినాడు స్మగ్లరా. ఒరే, నన్ను ఎలా ఇరికించారేట్రా మీరు? స్టేషన్ కి నా మనవడేడి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా కంచె తీసే వస్తాడు. నా మనవడు ఖచ్చితంగా కంచె తీసే వస్తాడు. మీరు పంచ తీసి పడుకోండి. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్. ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి. మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఇంట్రెస్టింగ్ ఉందా? ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు, ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నిన్ను పెట్టుకొని గట్టిగా ఏమండి, వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి, బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు, బొమ్మలు చూస్తున్నాను. సార్, మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు, అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య, అమ్మా, చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా. వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు.
ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. అవు పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఎడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటుందేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. ఎట్లా పోవు 10,000? ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.